ఇళ్ళలో మోదీ అంజన్ కుమార్ గారు చెప్పినట్టు నిజంగా సభ్యత్వం కంప్లీట్ చేయాలనుకుంటే 5 రోజులు కూడా పడుతుంది. 200 సభ్యత్వం చేయడానికి ఇంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఎన్ని రోజులు పడుతుంది 200 చేయాలంటే? కొద్దిగా మంది సాయంత్రం 10 పెట్టుకున్నా కానీ కొద్దిగా మంది సాయంత్రం 20 అవుతాయి. 5 రోజులు చేస్తే 100 అయిపోతుంది. 100 సభ్యత్వం చేస్తే నీకు క్రియాశీల సభ్యుడు అవుతుంది. అయితే రకాల ఇంకా 100 అడిషనల్ గా చేసుకోవచ్చు. ఎవరైనా పని చేయడం మంచిగా ఉన్నారంటే ఈ 100 వాళ్ళకిస్తే వాళ్ళు కూడా క్రియాశీల సభ్యుడే. ఓడిపోయిన తర్వాత మెంబర్షిప్ డ్రైవ్ వచ్చింది. ఏం చేయాలో అర్థమైతే లేదు. పిల్లలలో నేను ఓడిపోయినటువంటి డిసప్పాయింట్మెంట్ ఉంది. ఏమవుతుందన్నా మెంబర్షిప్ చేస్తే మళ్ళీ 4 ఏళ్ళకే ఎలక్షన్ చేతానికి వెళ్ళగానటువంటి డిసప్పాయింట్ లో ఉన్నారు. ఎవరు ఎంకరేజ్ చేసినా ఎన్నిసార్లు మండల మీటింగ్లు పెట్టినా వాళ్ళు మెంబర్షిప్ డ్రైవ్ పట్ల ఉత్సాహం చూపిస్తలేరు. ఏం చేయాలో అర్థం కాలేదు. లాస్ట్ ఒకసారి ఇట్లా ఒక జర్నలిస్ట్ మిత్రుడు సలహా ఇచ్చాడు. బాగా మెంబర్షిప్ చేస్తే ఏదైనా చేస్తా చెప్పారు అన్నారు. ఏం చేద్దామంటే మన దగ్గర జోబులు ఇండియాలో విశ్వేశ్వరరెడ్డి సార్ లెక్క ఖాళీగా ఉండేది. ఏం చెప్పాలని ఇటువంటి లీలో కూడా చెప్పలేదు. ఇట్లా అన్ని మండలాలను తెలుసుకొని మీటింగ్ పెట్టి చెప్పారు. ఎవరు 1000 సభ్యత్వం దాటితే వాళ్ళందరినీ సభ్యులు తీసుకుపోయి నరేంద్ర మోదీ గారితో అమిత్ షా తోటో ఫోటో తీసుకొస్తే ఢిల్లీ పోయి రూపాయి ఖర్చు లేకుండా వేస్తామని చెప్తున్నారు. మీరు నమ్ముతారా? రూపాయలు ఎంత చిన్నది? చాలా చిన్న పల్లెటూరులో చాలా చిన్న ఉంటాయి వ్యవస్థలు. 5 వేసారు 1000 సభ్యత్వం. ఎంతమంది చేసారు? అందులో ఒక సోదరి కూడా చేసింది. 5,000 సభ్యత్వం ఆన్లైన్ లో చేసుకొని వచ్చింది. ఆన్లైన్ లో చేయడంతో పాటు ఆఫ్లైన్ లో పేపర్లో కూడా రాసుకొచ్చారు వాళ్ళు. ఏ ఊరు ఏంది? ఇప్పుడు వికారాబాద్ బస్ స్టాప్ కూడా పోయి నిలబడి సెల్ ఫోన్ తీసుకొని ఇస్తావు. అలా వికారాబాద్ వాళ్ళు ఉండొచ్చు, చెవేల్లో ఉండొచ్చు, శంకర్పల్లి ఉండొచ్చు, పటాన్చేరు వాళ్ళు ఉండొచ్చు. అందుకని మాన్యువల్ స్క్రిప్ట్ ఫార్మ్స్ కూడా రాసుకొచ్చారు ఆ పిల్లలు. పాపం రాష్ట్రం వాళ్ళు ఒక్కొక్కరు 1000 సభ్యత్వాన్ని 5 వేసిన దుపాతం. అప్పుడు నాకు తెలిసి రంగారెడ్డి బస్సు రాలేదు. మేమే బస్సు వచ్చిన దుపాతంలో 1,90,000 ఓట్లు మా దుపాతం నియోజకవర్గంలో మేము అప్పుడు దగ్గర 50,000 సభ్యత్వం చేసి తీసుకొచ్చినాం. 1/4 మెంబర్షిప్ చేసి తీసుకొచ్చిన దుపాకులు అక్కడ. ఆ పోటీ తత్వంలో పిల్లలు బాగా పనిచేసింది. మీకు ఏం పోటీ పెట్టలేదు, మీకు ఫ్లైట్లు అవసరం లేదు. విశ్వేశ్వరరెడ్డి గారు నేను ఫ్లైట్ ఎక్కించి తీసుకుపోతానంటే మీరు ఫ్లైట్ మారేటోళ్ళు ఉంటారు ముందట. మీకు కాబట్టి కొత్తగా చిన్న చాక్లెట్లు ప్రిపేర్ పెట్టించామంటే మేము మెంబర్షిప్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు వేరే స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఉన్న అందరూ కూడా ఎవరు ఎమ్మెల్యే తక్కువగానే ఎంపీకి ఎక్కువగా అన్నట్టున్నారు అందరూ కూడా. అందుకని మీకు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఒకటి ఈ రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీకి అడ్డా అనేటువంటి రీతిలో కూడా మీరు అందరూ పనిచేయాలని మాత్రమే. ఇరవై మంది పేపర్ చదువుతున్నారు. పేపర్లో ఫస్ట్ పేజీలకు వార్త వచ్చింది. మీరు కూడా చూసుకుంటారు. కానీ మీరు వారేసుకుంటే నాకు అనిపించింది అది చూసుకోవాలి వార్త. మన దగ్గర మాదాపూర్ ఎట్లుందో అంటే గుజరాత్ లో ఒక 3 పేరు మాదాపూర్ అని ఒక పల్లెటూరు. ఏ పేరు? ఎందుకు రాసిన పేపర్ ఆ ఊరు పేరంటే ఆ ఊర్లో ఉండేటువంటి అందరూ కలిసి ఆ ఊర్లో ఉండే బ్యాంక్ లో పెట్టుకునేటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ల విలువ ఎంత అంటే ఎంత? 7,000 కోట్లు. ఎంత? 7,000 కోట్లు. ఒక పల్లెటూరు ఊరు పేరు మాదాపూర్. మనమాదాపూర్ కాదు. మనమాదాపూర్ అయితే 7,000 కోట్లు 7,00,000 కోట్లు పెట్టేది పైసలు. చిన్న పల్లెటూరు గుజరాత్ లో వార్తలు చెప్పింది. అట్లా రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చినా, అమిత్ షా గారు వచ్చినా, ఎవరు వచ్చినా మీ దగ్గరికి మీ జిల్లానే గుర్తు చేసుకోవాలనుకుంటే ప్రతి ఊళ్ళో 200 ఏమన్నారు. మనం 500 చేసింది సభ్యత్వం. తిరుగున్న ఇంటింటికి ఆచార్య గారు ఇన్సూరెన్స్ ఉండాలి. ఇన్సూరెన్స్ ల కోసం మాట్లాడుతుంది. ప్రధానమంత్రి గారు 12 రూపాయలు ఇచ్చే ఇన్సూరెన్స్ నుంచి మొదలుకుంటే అనేక రకాలైనటువంటి ఇన్సూరెన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. 12 రూపాయలు మీరే కట్టింది. మెంబర్షిప్ కోసం కట్టే పైసలు 12 రూపాయలు కట్టి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ ని మీరే ప్రజలకు అందుబాటులోకి తీసుకుపోండి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. పనిచేయాలని కోరుకుంటే పనిచేయిస్తారు. చేయొద్దనంటే ఎట్లయినా చేయలేదు. నిద్ర పెట్టండి ఎట్లా నిద్ర లేదు. కొందరు చెప్తారు టికెట్ ఇప్పటి నుంచి 100 కోట్లు పెడితే వచ్చేయాలి దాకా ఆయన పెట్టడం మాటలకి మాత్రమే పనిచేస్తారు. అందుకని దయచేసి నేను కార్యకర్తలు చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఉత్తరాయణ కాదా మన ప్రపంచంలో నెంబర్ 1 పార్టీ ఉత్తరాయణ కదా. వీరందరూ కష్టపడితే నరేంద్ర మోడీ గారి డైరెక్షన్ లో నరేంద్ర మోడీ గారి విశ్వాసంతో భారతదేశం ప్రజలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వర్కింగ్ అన్న లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ అంటే మా నాయకుడు గారు ప్రపంచం కలిగించే నాయకుడిని నమ్మి పనిచేస్తే భారతదేశంలో ఉంటున్న భారతీయ జనతా పార్టీ ఇలా ప్రపంచాన్ని శాసించేటువంటి స్థాయిలో ఉంది. ఒక చేత రష్యా అధ్యక్షుని, ఇంకో చేత ఉక్రెయిన్ అధ్యక్షుని ఆలింగనం చేసుకున్న సత్తా ఉన్న ఒకే ఒక నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారు
రెండు దేశాలకు పోయి ఇద్దరు అధ్యక్షులు ఆలింగనం చేసుకున్న ధైర్యం లేదు. ఆ ధైర్యం ఉన్న నాయకుడు ఎవరు? ఎవరైనా మన నాయకుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు, మనందరికీ మార్గదర్శనం చేసేటువంటి నాయకుడు. అంత గొప్ప నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్నప్పుడు లేఖలు కూడా పురుగులాగా పనిచేయాలి. చేయగలరా? గుజరాత్ లో 7 సార్లు గెలిచింది బీజేపీ అని చెప్తారు. ఉత్తరప్రదేశ్ లో 2వ సారి యోగి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిందని చెప్తారు. మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో దాదాపు 5వ సారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్తారు. ఏం తక్కువ ఉంది తెలంగాణలో? దేశంలో భారతీయ జనతా పార్టీ పుట్టినప్పుడు దేశంలో ఉన్న 543 ఎంపీలలో 2 ఎంపీలు గెలిస్తే ఆ రెండింటిలో ఒకటి గెలిచిన గడ్డ ఈ తెలంగాణ గడ్డ. మరి ఇప్పుడు అధికారంలో